హలో మిత్రం, నిన్న రాత్రి ఇన్స్టిట్యూట్ వాళ్ళు మీకు రేపు పొద్దున్న ఫోటోగ్రఫీ వీడియోగ్రఫీ టీచ్ చేసే ఫ్యాకల్టీ బస్ కు వస్తున్నారు. మీ బ్యాచ్ లో ఎవరైనా వారిని పికప్ చేసుకోవడానికి లొకేషన్ కి వెళ్ళమంటే మా రూమ్మేట్ బైక్ తీసుకుని లొకేషన్ కి వచ్చాను. ఆ ఫ్యాకల్టీని మా ఇన్స్టిట్యూట్ కి తీసుకొచ్చి తన రూమ్ దగ్గర వారిని విడిచిపెట్టి నా రూమ్ కి వెళ్లేసరికి మా వాళ్ళందరూ రీఫ్రెష్ అవ్వడం స్టార్ట్ చేసేసారు. ఇడ్లీ తినే గ్యాప్ లో మా అందరికి ఒక కామన్ గ్రూప్ కూడా క్రియేట్ చేశారు. మా బ్యాచ్ లో ఉన్న ఒక షార్ట్ ఫిల్మ్ మేకర్ తను చేసిన ఒక షార్ట్ ఫిల్మ్ మా అందరికి చూపిస్తున్నప్పుడు సగంలో షార్ట్ ఫిల్మ్ వదిలేసి టైం అయిపోయిందని క్లాస్ కి వచ్చేసాం. మేము అందరం క్లాస్ లోకి వచ్చాం. రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళందరూ క్లాస్ కి వచ్చారో లేదో చెక్ చేయడానికి మేడం ఫైల్స్ తో వచ్చేసారు. ఫ్యాకల్టీ ఇంకా రాలేదనేసి చిల్ అవుతున్న మాకు అడ్మినిస్ట్రేషన్ సార్ వచ్చి మా ఫ్యాకల్టీని ఇంట్రొడ్యూస్ చేసి వెళ్ళిపోయారు. ఫ్యాకల్టీతో 1-on-1 ఇంటరాక్షన్ అయ్యే లోపు లంచ్ టైం కూడా అయిపోయింది. ఫస్ట్ డే కనుక ఆఫీస్ రూమ్ కి వెళ్లి అటెండెన్స్ కోసం మా థంబ్ ఇంప్రెషన్ ఎన్రోల్ చేసేసుకున్నాం. రూమ్ కి వెళ్లి క్యాంటీన్ కి వచ్చే లోగా క్యాంటీన్ అంతా ఫుల్ అయిపోయింది. ఎందుకు అర్థం కాలేదు. ఎందుకు ఫాస్ట్ ఫీలింగ్ అయిందో మెనూ చూసాక అర్థమైంది. లంచ్ అయిపోయిన తర్వాత ఇంట్రడక్షన్ కోసం ప్రొజెక్టర్ అంతా సెట్ చేశారు మా ఫ్యాకల్టీ. కెమెరాని టాప్ యాంగిల్ లో చూపిస్తూ కెమెరా కాంపోనెంట్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పటికీ టీ టైం అయిపోయింది. ఆఫ్టర్ బ్రేక్ ఎక్స్ప్లెయిన్ చేసిన కెమెరా కాంపోనెంట్స్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేయమన్నారు 1 by 1. నేను నా ఎనర్జీ లెవెల్స్ కి ఏమాత్రం తగ్గకుండా ఎక్స్ప్లెయిన్ చేసేసాను. అందరూ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత క్లాస్ ఫినిష్ చేసుకుని లాగౌట్ థంబ్ వేసుకుని రూమ్ కి వచ్చేసాం. ఈ రోజు చెప్పిన క్లాస్ మొత్తాన్ని రివిజన్ చేసేసుకుని నోట్ లో అప్డేట్ చేసేసాను. ఆఫ్టర్ డిన్నర్ మా రూమ్మేట్ తెచ్చిన సోంపేట్ సూపులతో ఈ వ్లాగ్ ని ఎండ్ చేస్తున్నాం. నెక్స్ట్ వ్లాగ్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.